హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్ను గీతు వరల్డ్. ఈరోజు హన్ను గీతు వరల్డ్లో ఆంధ్ర వాళ్లకు ఎంతో ఫేవరెట్ అయిన గోంగూర రొయ్యల కర్రీ అయితే చూపించబోతున్నాను. ఈజీ పద్ధతిలో స్టెప్ బై స్టెప్ 2 నుంచి 3 రోజులు నిలవ ఉండే విధంగా ఏ విధంగా చేయాలో మీకు క్లియర్గా చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడు మీకు 2 నుంచి 3 రోజులు నిలవ ఉండే విధంగా ఏ విధంగా చేసుకోవాలో చక్కగా అర్థమవుతుంది. ఈ వీడియో చూసే ముందు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు ఈ గోంగూర రొయ్యల కోసం ముందుగా గోంగూరను అయితే ఒలిసి పెట్టుకున్నాము. ఇది సుమారుగా 2 కట్టలు ఉంది. అంటే గుప్పిళ్ళల్లో చెప్తే 3 గుప్పిళ్ళ వరకు ఉంది. వెయిట్లో చెప్పాలంటే సుమారు ఒక 100 గ్రామ్స్ అయితే సరిపోతుంది. 1/2 కేజీ రొయ్యలకి 100 గ్రామ్స్ గోంగూర అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒక కుక్కర్ని తీసుకుని ఈ గోంగూర అంతా కూడా ఈ కుక్కర్లో వేసుకుందాము. ఇది పుల్లని గోంగూర. పుల్ల గోంగూరతోనే చేసుకుంటేనే రొయ్యల కర్రీ చాలా బాగుంటుంది. అలాగే చేసిన తర్వాత 2 రోజులు కూడా నిల్వ ఉంటుంది. ఇప్పుడు దీనిలో మనం 1/4 టీ స్పూన్ పసుపు, అలాగే కారము, అలాగే 4 పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఇందులో ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే వేసుకుందాము. ఎక్కువ వాటర్ అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ గోంగూరలో కూడా వాటర్ రిలీజ్ అవుతాయి కాబట్టి మనకి 3 నుంచి 4 విజిల్స్ ఉడకడానికి ఈ వాటర్ సరిపోతుంది. ఇలా అంతా ఒక్కసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 3 నుంచి 4 విజిల్స్ పెట్టుకుందాము. పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. ఇప్పుడు గోంగూర ఉడికే లోపల మన రొయ్యలను కూడా ఫ్రై చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి పాన్ తీసుకుని సరిపడా ఆయిల్ని వేసుకుని మనం ముందుగానే శుభ్రపరచుకున్న రొయ్యలన్నిటిని కూడా వాటర్ లేకుండా దీనిలో వేసుకోవాలి. అలాగే దీనిలో రొయ్యి పైన అలాగే అడుగు భాగంలో కూడా ఒక నరంలాగా ఉంటుంది కదా, దాన్ని కూడా తీసేసి నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1/2 స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకుని అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 స్పూన్ కారాన్ని కూడా వేసుకుని దీనిలో ఉన్న వాటర్ అంతా కూడా ఎగిరిపోయే వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మనం గోంగూరలో దానికి సరిపడా కారం, మిర్చి, పసుపు వేసుకున్నాం కదా, అలాగే ఇప్పుడు రొయ్యలు ఫ్రై చేసేటప్పుడు దీనికి సరిపడా కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ దీనిలో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. 4 విజిల్స్ తర్వాత గోంగూర మెత్తగా పేస్ట్ లాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని పప్పుగుత్తి సహాయంతో మెత్తని పేస్ట్ లాగా మెదుముకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్నంతా కూడా ఒక్కసారి కలుపుకొని స్లో ఫ్లేమ్లో అడుగు పట్టకుండా మనం గరిటెతో తిప్పుకుంటూనే 5 నుంచి 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకోవడం వల్ల రొయ్యల ఫ్లేవర్ అంతా కూడా గోంగూరకు పడుతుంది. అలాగే ఈ గోంగూరలో ఇంకా వాటర్ ఉంది కదా కొంచెం, అదంతా కూడా ఎగిరిపోయే వరకు, అడుగు పట్టే వరకు కూడా మనం దీన్ని కుక్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇది చాలా రోజులు నిల్వ ఉంటుంది. వాటర్ ఉంటే కనుక ఎక్కువ నిల్వ ఉండదు. ఇప్పుడు దీనిలో వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం గరిటెతో కలుపుకుంటూ మనం దీన్ని కుక్ చేసుకోవాలి. ఇంతలో తాలింపు అయితే పెట్టుకుందాము. ఇప్పుడు మనం దీనికి ఒక కళాయి తీసుకుని సరిపడా ఆయిల్ని వేసుకుందాము. ఈ గోంగూర రొయ్యలకి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది. మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం. అలాగే 2 ఎండుమిరపకాయలను కూడా ముక్కలు చేసుకుని వేసుకోవాలి. 1 స్పూను జీలకర్ర కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఆవాలు, కొన్ని కరివేపాకు రెబ్బలను కూడా వేసుకుని తాలింపు చిటపట్లాడే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ తాలింపుని మనం కుక్ అవుతున్న గోంగూరలోకి వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇంకొక 2 నిమిషాలు దీన్ని మనం గరిటెతో కలుపుతూ అడుగంటే వరకు కూడా తిప్పుకుంటూ ఉండాలన్నమాట. ఇలా పోపు కూడా వేసిన తర్వాత దీన్ని ఇంకో 2 నిమిషాలు కుక్ చేయడం వల్ల బాగుంటుంది. పోపు స్మెల్ కూడా దానికి పడుతుంది. ఇలా గోంగూరలో వాటర్ ఏమి లేకుండా ఇంకా ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు గోంగూర రొయ్యలు అయితే రెడీ అయిపోయింది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే 3 నుంచి 4 రోజుల వరకు ఈజీగా నిల్వ ఉంటుంది. ఈ విధంగా కనుక మీరు కుక్ చేసుకుంటే ఇప్పుడు మనం దీన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇదండి ఆంధ్ర వాళ్ళు ఎక్కువగా ఇష్టపడే గోంగూర రొయ్యలు. అలాగే మనం చదువుకున్న పిల్లలు కానీ, హాస్టల్లో ఉండేవాళ్ళు కానీ ఈ విధంగా ఎక్కువగా తీసుకెళ్తూ ఉంటారనమాట. ఎందుకంటే ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కాబట్టి ఈ స్టైల్లో మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంతేనండి, గోంగూర రొయ్యలు అయితే రెడీ అయిపోయింది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.